2000 సంవత్సరం తనకు ఆరోగ్యం బాగాలేనందువల్లనే ఫస్ట్ టైం నాతో పాట పాడించారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. ఆ తర్వాత 2004వ సంవత్సరం బోన్ క్యాన్సర్ వచ్చింది ఆయనకి. అప్పుడు కూడా దాదాపు 22 ఏళ్ల క్రితం, అప్పుడు కూడా మరణ పంచుల వరకు వెళ్ళిపోయాడు చిన్న వయసు. అప్పుడు కూడా దేవుడు కనికరించాడు. అప్పుడు కనికరించి కృప చూపిన తండ్రి ఇప్పుడు కూడా కరుణించాలి. దావీదు అంటారు 118లో, యెహోవా నన్ను కఠినముగా శిక్షించిన గాని మరణమునకు సాయంకాలమున ఏడుపుచ్చి రాత్రంతా ఉన్న ఉదయానికి సంతోషం కలిగిందట. ఖచ్చితంగా ఈ రాత్రి ఆ నరము గనక బైపాస్ అయ్యి రక్తం సరఫరా అయితేనే ఫర్దర్గా వెళుతారట, లేకపోతే చాలా కష్టం అన్నారు. డాక్టర్లకి కష్టం, అసాధ్యం. యేసు ప్రభు పరమ వైద్యుడు, ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు. ఉదయం నుంచి స్తుతి చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికర స్వరూపుడైన ప్రభు ఫ్రెడనను జ్ఞాపకం చేసుకొని మంచి ముదిమిలో ఈ లోకాన్ని వదిలిపెట్టాలి, అంతేగాని అర్థాంతరంగా కాదు. ఏమో ఆయన పట్ల నా దేవుని దయా సంకల్పం యేసు నామములో సంపూర్తిగా నెరవేర్చబడును గాక.